ఈ సెక్రటరీ మార్కెట్ సెక్రటరీ. మీరేంది ఇక్కడ? నేను ఒక మార్కెట్ సెక్రటరీ కదా. ఇక్కడ అనేక నెలలుగా చెత్త తీసుకోవడానికి డబ్బులు రావాలనే విషయం రాలేదనే విషయం తెలుసా? ఎన్ని నెలలు అవుతుంది డబ్బులు రాక? 7 నెలల నుంచి వెళ్ళి డబ్బులు రాకపోతే వాడు మామూలు వాడేం కోటీశ్వరుడు కాదు. వాడు కోటీశ్వరుడు కాదు కదా. వాడు 6 లక్షలకో 5.5 లక్షలకో 7 లక్షలకో కాంట్రాక్ట్ పట్టినాడు. 7 నెలలుగా డబ్బులు రాకపోతే వాడు చెత్త క్లీన్ చేస్తాడా? చేయడా? 2, వాడు పోయి అడిగిండంట నాకు పైసలకి ఇంత రావాలంటే 10% ఇస్తే తప్ప నీకు బిల్లు పాస్ కాదు. తెలుసా ఈ విషయం నీకు? నీ డిపార్ట్మెంట్ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి అయ్యా నేను 7 నెలలు 9 నెలలు అవుతుంది, నాకు బిల్లు రావట్లేదు, దానివల్ల నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా, డీజిల్కి ఖర్చు పెట్టలేకపోతున్నా అని అన్నట. తెలుసా ఆ విషయం? 3వది, ఇక్కడ మహిళలు టాయిలెట్ తలుపులు లేని విషయం తెలుసా? లేకపోతే లేకపోతే ఏం కావాలి నీకు? ఏముండే ఒక నువ్వు మరి చెప్పవా? నువ్వేం చెప్పాలి? నువ్వు ఇప్పుడే వచ్చినా అని చెప్పు, 2 నెలలు అవుతుందని చెప్పు. నువ్వు వకాలత పుచ్చుకుంటున్నావు ఎందుకు మరి? నువ్వు మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు పోయొచ్చి మాట్లాడుతున్నా. ఇక్కడ ధర్నా అడిగి చేస్తున్నాను. మొత్తం నీ మార్కెట్ అంతా తిరిగి నీ వాలకం చూసి ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాను. తలుపులు లేవు, నీళ్లు లేవు. ఒక మహిళ, అసలు మొగోళ్ళు ఆడలు ఒకే దాంట్లో పోతున్నారట. అసలు ఒక మహిళ లోపలికి పోతే ఇంకో మహిళ కాపలా కాస్తారు. తెలుసా ఆ విషయం నీకు? నీకు మేము ఇప్పుడు పోతుంటే ఇప్పుడు నువ్వు కొత్తవాడి ఉండే ఒక 25 ఏళ్ల క్రితం కట్టినాం. వీళ్ళు ఒక 3,000 మందో 4,000 మంది అమాలు పనిచేస్తారు. ఆ విషయం అన్న లెక్క ఉందా నీకు? వేల సంఖ్యలో డైలీ వేస్గా పనిచేస్తారు. కొన్ని వేల ట్రక్కులు వస్తాయి. ట్రక్కులతో పాటుగా కూరగాయలు పండించిన వాళ్ళు లేకపోతే మధ్యవర్తిగా ఉన్న వాళ్ళు వాళ్ళు మనుషులు వస్తారు. ఈ మార్కెట్కు కొన్ని వేల మంది కూరగాయలు కొనుక్కపోవడం వస్తారు. ఓ 20,000 మందో 30,000 మంది వస్తారు. ఓ 20,000 మందో 30,000 మందో వచ్చే మార్కెట్లో తాగే నీళ్ళు ఉన్నాయా? అరే నువ్వేం మనిషివాను? ఏం మనిషివాను? ఉండు ఇక్కడ ఏడి గారు మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఏడి గారు నువ్వు వచ్చినావు కదా, ఏం చేస్తాం? మా కర్మ నీవే పోయి హమాలీలతో పోయి తలుపులు ఉన్నాయా లేవా, టాయిలెట్లు ఎంత గొప్పగా ఉన్నాయి, తిరగాలను ఇక్కడ ఉంటా. ఇప్పుడు నేను తిరిగి వచ్చిన నేను ఫీల్ అయి చేస్తున్నా కదా అన్న, నాకు సిగ్గా అయిపించి ఎక్కడున్నాం రా అని చెప్పి ఈ పార్లమెంట్ కిందనే ఉందా, గిన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండేటువంటి ఈ మార్కెట్ల, లక్షల మంది జీవితాలతో ముడిపడిన ఈ మార్కెట్ల, ఇంతమంది పనిచేసే ఈ మార్కెట్ల గిట్ల ఉందా అని చెప్పి సిగ్గుతో తలదించుకొని ఇక్కడ కూర్చున్నా. మీకు సిగ్గు అనిపిస్తే నాకు వచ్చి చెప్పుండ్రు. తలుపులు లేవని చెప్తున్నా, నీళ్ళు లేవని చెప్తున్నా, చెత్తంతా పేరుకపోయి కుళ్ళిపోయి ఆ నీళ్ళని రోడ్ల మీదకి వచ్చి బురదైందని చెప్తున్నా. ఇక్కడ దోమలు, మీ చుట్టుపక్కల ప్రజానికం అంతా కూడా ఈ దుర్గంధాన్ని, దోమల బాధను, ఈగల బాధను భరించలేక మేము ఈ మార్కెట్ షిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఉల్లి పెడుతున్నారు. ఇక్కడ పనిచేసే అమాలీలు 3,000 మంది 4,000 మంది ఉంటే సార్ ఏం చెప్పమంటావు, 1,500 మంది రోజు సిక్ అయిపోతున్నాం. 4 రోజులు పనిచేస్తే ఇక్కడ రాత్రిపూట అమాలీలో వస్తే రక్తాన్ని పిలుస్తూ ఉంటాయి దోమలు. అటు ఎక్కడ పని చేస్తే ఇట్లా మాకు వస్తుంది అని చెప్తున్నారు. 15 కోట్ల రూపాయలు ఫీజు కడతారు మీకు, మార్కెట్ ఫీజు
15 కోట్లు కడతారు. కోటి రూపాయలు ఖర్చు పెట్టి తెలివి లేదు నీ మార్కెట్లో, నీకు చేతులు రావు. ఇది ఇంత పెద్ద గొప్ప చెప్పుకుంటే మార్కెట్ ఇది. చూసిరా ఒకసారి, చూసి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు నాకు చెప్పు. రేపటి నుంచి తాళాలు వేసిపడి చెప్తున్నా ఏడి గారు, నీ తాత జాగీర్ కాదు ఇది, గుర్తుపెట్టుకో. ఇది నా పార్లమెంట్ కింద వస్తుంది. నేను నీ ఇట్లాంటి చిల్లర వేషాలను చూస్తూ భరించడానికి సిద్ధంగా లేను. నీ జేజమ్మతో ముక్కు పిండి వచ్చేస్తా. నీకు శాతం అవుతుందా లేకపోతే మూసేయన్నా, రెండే నువ్వు పోయి తీసుకురా. పోయి చూసి వచ్చిన తర్వాత ఇద్దరు అమ్మాయి నాయకులు పోండి, అందరూ పోయి చూసా.